నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా హెడ్లైన్స్ సర్కారు బడుల్లో వసతుల కల్పనకు కృషి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వమే పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో అధికారుల ప్రతిభ మెడల్స్ అందించి అభినందించిన రామగుండం సిపి ఏసీబీ వలలో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలు విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి రూరల్ మండలంలోని పలు గ్రామాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 1.18 కోట్ల వ్యయంతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం రిపేర్లు టాయిలెట్స్ కిచెన్ షెడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బడుల్లో వసతుల కల్పనకు 5.70 కోట్ల నిధులు మంజూరైనట్టు తెలిపారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందిస్తున్నట్లు చెప్పారు రాబోయే రోజుల్లో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా టీచర్లు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచులు మెడగోని శ్రీనివాస్ గుర్రం దేవేంద్ర నాగరాజు సంపత్ కరపర్తి సంపత్రావు కాంగ్రెస్ నాయకులు కటుకూరి సుధాకర్ రెడ్డి మాదిరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు ఎందుకంటే ఈ 4 గ్రామాలలోనే 1,15,00,000 రూపాయలు పెట్టి మరి అన్నీ చేస్తూ ఉన్నాం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అక్కడక్కడ కొన్ని కాంపౌండ్ వాల్స్ కానీ కొన్ని ఎక్స్ట్రా రూమ్స్ కానీ తర్వాత టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా మన అడుగుతూ ఉన్నారు మరి వాళ్ళ ప్రభుత్వం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి వాళ్ళ స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం కానీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కానీ ఏది అవసరం ఉంటే మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి మరి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున నిధులు మనం తీసుకొచ్చుకోగలుగుతా ఉన్నాం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అన్ని స్కూళ్ళలో దశల వారీగా అల్పాహారంతో పాటు లంచ్ మరి నాణ్యమైన విద్య అందాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మరి గతంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అన్నా ఏదైనా కొత్త రూమ్ కట్టాలన్నా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా పోలీసు గేమ్స్ అండ్ డ్యూట్ మీట్ లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్ లో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 క్లస్టర్ ఏలోని 14 ఈవెంట్లు విజయవంతంగా ముగిశాయి రామగుండం కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రతిభ కనబర్చిన పోలీసు క్రీడాకారులకు మెడల్స్ అందజేసి సిపి అభినందించారు ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు టీం సమన్వయం పరస్పర సహకారం నిరంతరం సాధన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం వల్లనే ఈ స్థాయి విజయం సాధ్యం అయిందన్నారు పోలీసు ఉద్యోగంలో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ సమన్వయం జట్టు భావన అత్యంత కీలకమని చెప్పారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఏఓ శ్రీనివాస్ జోన్ సూపరింటెండెంట్ సందీప్ పాల్గొన్నారు
మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో చేసిన వర్క్ బిల్ శాంక్షన్ చేసేందుకు ఏఈ సతీష్ ఓ కాంట్రాక్టర్ నుంచి 4 లక్షలు డిమాండ్ చేసినట్టుగా సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు పక్కా ప్లాన్ వేసిన అధికారులు ఏఈ సతీష్ బాధితుడు నుండి 2 లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఏఈ ఇంట్లో నిర్వహించిన సోదాలలో 32 లక్షల నగదు పట్టుబడింది. సరైన పత్రాలు చూపించకపోవడంతో ఆ నగదు మొత్తాన్ని సీజ్ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి తెలుగువాడ మరియు కూనారం గ్రేవ్ యార్డ్స్ను అతను డెవలప్ చేసినందుకు అయిన ఖర్చులో అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇతను డిలే చేయడం, ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను దాన్ని ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇట్లా నన్ను అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12 lakh రూపీస్ రావట్లేదని చెప్పేసి అతను మమ్మల్ని అప్రోచ్ కావడం, మేము ఈరోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ట్రాప్ అమౌంట్ కాకుండా అతని ఇల్లు సెర్చ్ చేసినప్పుడు అతని ఇంటి దగ్గర అన్అకౌంటెడ్ అమౌంట్, అంటే అతను ఆధారాలు చెప్పకుండా ఉంచుకునే అమౌంట్ 32 lakhs చేంజ్ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి తగిన ఆధారాలు చూపించినట్టయితే తర్వాత కోర్టు ద్వారా అతను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మాత్రం 2 lakhs రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఎలాంటి ప్రలోభాలు లోన్ కాకుండా పనిచేయండి. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంగా ధర్నా కార్యక్రమాన్ని జిల్లా శాఖ పక్షాన నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో 2 అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఉపాధ్యాయులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కాకుండా ముఖ్యంగా ప్రతి ఉపాధ్యాయునికి, ప్రతి ఉద్యోగికి కావాల్సిన ఆర్థిక పరమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో చేపట్టడం జరిగింది. ధర్నా కార్యక్రమం నుంచి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ విషయాన్ని మీ దృష్టికి, ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చి సమస్యను సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ నుండి మీకు మరోసారి విన్నవించుకుంటాం. కాబట్టి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయలేదు ఏమనగా, ధర్నాను ఈ రోజుతో ఇక్కడితో ఆపే ప్రయత్నం చేయండి. మీరు సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమం ఉద్యోగులు అడుగుతున్నారు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అని అంటే 6 పెండింగ్ మా ఉద్యమ జీవిత చరిత్రలో కూడా లేదు. 1995లో నేను ఉద్యోగంలోకి వచ్చాను. ఇప్పుడు సుమారుగా 32 సంవత్సరాలు పనిచేస్తున్నాను. 6 డిఏల పెండింగ్ ఈ 30 ఏళ్లలో కనీ విని ఎరగలేదని చెప్పేసి ఇది ప్రజలకు సమాచారం కోసం స్పష్టం చేస్తున్నాం. అట్లాగే పిఆర్సీ కూడా 5 ఏళ్లకోసారి అడిగినా అడగకున్నా దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వంలో భాగమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు, ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు డిమాండ్ చేసేటంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మిన్నకుండడం సరికాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున అందరికంటే ముందుగా ఉద్యమం చేపట్టి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న కమిషనర్ కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన పేరిట అర్చనలు నిర్వహించారు. ఆశీర్వచన సమయంలో ఈవో సంకటాల శ్రీనివాస్ కమిషనర్ కు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
गृहे विश्वपत्ने च देवहे तन्नो लक्ष्मी प्रचोदयात्। योगिनां ब्रह्मेशानाकिनाय नमः। पुनतो शतञ्जीव शरदो वर्धमानैक्यविनिगमो भवति शतमिति शतन्ति गवायुर्वर्धयेनावर्धयन्ति शतमेनमेव चन्द्रमा प्रप्रचन्द्रमा सौज्ञानं विज्ञानं प्रज्ञल्पमानमुपकल्पमानमुपकृतो रोचनो रोचमानः शोभमानः कल्याणः। పరిమితికి మించి వాహనాలలో రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ స్పెషల్ స్క్వాడ్ హరిత యాదవ్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లపై రవాణా శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలను అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రవాణా శాఖ నిబంధనలను డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం నుండి పెద్దపల్లికి మట్టి తరలిస్తున్న 4 లారీలను పట్టుకున్నారు. లారీలకు ఉన్న అనుమతులను పరిశీలించి అధికారులు ఓవర్లోడ్తో వెళ్తున్నట్టు గుర్తించారు. ఆయా వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరిత యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్కూల్ బస్సుల్లో డ్రైవర్తో పాటు ఒక అటెండర్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో మరో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రియాజ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ టీంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తము మా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుండగా ఇక్కడ ఓవర్లోడ్ వెహికల్స్ మొరం తీసుకెళ్తున్న వెహికల్స్ని పట్టుకొని మేము కాంటావన్నీ పెట్టించి ఓవర్లోడ్ ఉంటే కేసెస్ రాసి ఇవి వెహికల్స్ సీజ్ చేస్తున్నాము. అట్లనే రెగ్యులర్ డ్యూటీలో ఇప్పుడు మేము ఎనీ వెహికల్ అంటే డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వెహికల్స్ కానీ ఏమన్నా మాకు ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా కనబడితే ప్రతి దాని మీద కేసెస్ బుక్ చేస్తున్నాము. వెహికల్కి దాని డెసిగ్నేటెడ్ గ్రాస్ వెహికల్ వెయిట్ అని ఉంటుందండి. ఆ లిమిట్స్లో మనకి వెయిట్ ఎంత తీసుకెళ్ళొచ్చు అనేది దాంట్లో ఆర్సీలో మెన్షన్ చేసి ఉంటాము. దానికంటే మనకి ఏమైనా ఎక్సెస్గా లోడ్ ఉంటే కనుక మనం ఓవర్లోడ్ కేసెస్ రాసి అవి బుక్ చేసి వెహికల్ సీజ్ చేసి పెట్టేస్తాము. దాంట్లో మేము ఏమైనా ఓవర్లోడ్ ఉంటే మా పరిధిలో వచ్చే వాటి మీద కేసు బుక్ చేస్తున్నాము. స్కూల్ బస్సెస్ వచ్చేసి ఫిట్నెస్ అన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ చేయించుకొని ఉండాలి. అండ్ దాంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్, డ్రైవర్ కూడా ఆయన హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకొని ఉండాలి. అటెండర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి బస్సెస్లో. అండ్ అటెండర్ వాళ్ళు స్కూల్ పిల్లలు దిగి వెళ్ళిపోయి మొత్తం అంటే క్రాస్ చేసే వరకు కూడా వాళ్ళని అసిస్ట్ చేస్తూ ఉండాలి. హెడ్స్ కానీ అవేమి బయట పెట్టకుండా తగిన జాగ్రత్తలు అటెండర్ ఉండి లోపల చూసుకుంటూ ఉండాలి. ఎక్సెస్గా స్కూల్ స్టూడెంట్స్ని ఎవరిని తీసుకెళ్లకుండా పరిమితులు మించిన వరకు తీసుకెళ్తే మనకి ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. అంటే క్యాన్సిలేషన్ కానీ అట్లాంటి వాళ్ళ డ్రైవర్ లైసెన్స్ సస్పెన్షన్ కానీ అట్లాంటి కేసెస్ ఏమైనా మనం యాక్ట్లో మోటార్ వెహికల్ యాక్ట్లో ఏమైతే పనిష్మెంట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అప్లికబుల్ చేస్తాం. కోవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు మూలన పడ్డాయి. జగిత్యాల జిల్లాలోని 3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేయకపోవడంతో అత్యవసర సమయంలో రోగులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కోవిడ్ 2వ దశలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ నిధుల ద్వారా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 70 లక్షల వ్యయంతో ఒక్కో ప్లాంటును ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకే ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశ్యంతో వీటిని నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ 3 ప్లాంట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో చిన్నపాటి మరమ్మతులు అవసరం అయినప్పటికీ వాటిని చేయకపోవడంతో ప్లాంట్ నిలిచిపోయింది. ధర్మపురిలో ప్లాంట్కు సంబంధించిన పరికరాలు, పైప్ లైన్ ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కొరుట్లలో అయితే ఇన్స్టాలేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాకపోవడంతో ప్లాంట్ వినియోగంలోకి రాలేదు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఆయా ప్లాంట్లకు శాశ్వత టెక్నీషియన్లను నియమించి 3 ప్లాంట్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని ప్రభుత్వ అనుమతులతో చెరువు మట్టిని వాణిజ్య అవసరాలకు వినియోగించి 53 లక్షల ఆదాయం సమకూర్చింది. ఆ నిధులతో చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసిన గ్రామ పంచాయతీ మిగతా నిధులతో గ్రామ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సర్పంచ్ వీర్ల నరసింగారావు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ వీర్ల నరసింగారావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెత్త సేకరణ, రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల, వ్యవసాయం తదితర సమస్యలని గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా విన్న సర్పంచ్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీకి నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు ఆగిపోకుండా వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకుని నిబంధనలకు అనుగుణంగా గ్రామంలోని పెద్ద చెరువు మట్టిని వాణిజ్య అవసరాలకు వినియోగించమన్నారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని 2 చెరువుల 5 కుంటల మరమ్మతులకు ఉపయోగించినట్లు తెలిపారు. వరద నీటి ప్రవాహానికి ఉపయోగపడే బొర్రకు మరమ్మతులు చేపట్టామని, భవిష్యత్తులో మత్తడికి సంబంధించిన మరమ్మతులని సైతం పూర్తి చేస్తామన్నారు. మిగతా 28 లక్షల రూపాయలను గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన గ్రామస్తులు, పాలకవర్గానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామ సభలో పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మట్టి తీసి దాని వాణిజ్య అవసరాలకు ఉపయోగించి గ్రామానికి ఆదాయం సృష్టించుకోవాలని, తర్వాత చెరువు డబ్బులు చెరువుకే ఒక నినాదంతో ఆ చెరువు ద్వారా వచ్చిన ఆదాయాన్ని చెరువు మరమ్మతులు చేసుకోవడానికి, చెరువును అభివృద్ధి చేసుకోవడానికి, ఇంకా ఏమైనా డబ్బులు మిగులు ఉంటే గ్రామ పంచాయతీ అవసరాలకు ఉపయోగించుకోవాలని ఆ రోజు మా పాలకవర్గం మరియు గ్రామ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు 2 మాసాల తర్వాత అట్టి పనులు ముగించి ఈరోజు ఆ గ్రామ పంచాయతీ మనం చేపట్టినటువంటి మట్టికి సంబంధించిన లెక్కల వివరాలన్నీ కూడా ఇలా గ్రామ సభలో గ్రామ ప్రజల ముందు ఉంచడం జరిగింది. మేము మరి నిజంగా 1374 మట్టి లారీల ద్వారా మేము ఇటుక బట్టీలకు ఇచ్చి 52,75,000 సుమారు 53 లక్షల ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి సంపాదించుకోవడం జరిగింది. ఒక పద్ధతి ప్రకారంగా నిబంధనలకు విరుద్ధంగా వెళ్లకుండా కరెక్ట్ రూల్స్ ప్రకారం మట్టి తీస్తూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 4 ఫీట్లు 3.5 మీటర్ లోతు కంటే ఎక్కువ వెళ్లకుండా మనం ప్రజలకు ఇబ్బంది జరగకుండా రోడ్లు గ్రామకు అవతల వైపు నుంచే మట్టి తీసుకువెళ్ళి ఈరోజు ఖర్చులు పోను 28,20,100 రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీకి ఆదాయం రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రామగుండం ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్ జెడ్పీహెచ్లో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల పనులను పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వ ఐటీఐ సమీపంలో కొనసాగుతున్న అటవీ, రెవెన్యూ సరిహద్దు సర్వేను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిహద్దులను స్పష్టంతో నిర్ధారించాలని సూచించారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ డిఈ నాయుడు, ఏఈ రాజ్ కుమార్, ఎఫ్ఆర్ఓ సతీష్ కుమార్, బీట్ ఆఫీసర్ ప్రదీప్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ పక్కన గల గోదాముల వద్ద రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గోదాం అధికారికి వినతిపత్రం అందజేశారు. గోదాంలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బియ్యం మాత్రమే దించుకోవాలని, వేరే జిల్లాలకు సంబంధించి బియ్యం దించడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రతినిధులు వాపోయారు. జిల్లా వ్యాప్తంగా 140 రైస్ మిల్లులు ఉన్నాయని, ఉమ్మడి జిల్లాలో కామన్ గా చేయడంతో తాము 3వ వంతు బియ్యం కూడా దించలేకపోతున్నామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎఫ్సీఐ అధికారులు
అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా నుంచి రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోరాటం చేయడం కోసం మేము ఈరోజు ఈ కరీంనగర్ పెగ్గు గోడాము ముట్టడించడం జరిగింది. వేరే జిల్లాకు సంబంధించి అనగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల ఈ మిల్లు ఈ జిల్లా నుంచి రైస్ మొత్తం మా దగ్గర జాగాలు ఖాళీ అయిన వెంటనే వింగ్స్ యాప్స్ అని ఒకటి ఎంటర్ చేసి టోటల్గా కామన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కామన్గా చేసి మాకు ఇవ్వాల్సిన జాగాను మేము పెట్టుకోవాల్సిన బియ్యాన్ని ఆ ప్లేస్ను వేరే జిల్లాలకు కేటాయిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. మాకు సంబంధించి మాకు ఏ కోట అయితే వచ్చిందో ఆ కోటాను మేము డెలివరీ చేసుకునే వీలు లేకుంటే ఇక్కడ మాకు ఖచ్చితంగా 3వ వంతు కూడా మేము ఇక్కడ బియ్యాన్ని డెలివరీ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఇవాళ ఈ గోడాంలో నడిచే స్టాకులు 40 స్టాకులు రన్నింగ్ స్టాకులు ఉన్నట్లయితే దాంట్లో మాకు 11 స్టాకులు ఉన్నాయి. 11 స్టాకులు అని అంటే మిగతా 3 జిల్లాలకు సంబంధించిన స్టాక్స్ ఇక్కడికి వాళ్ళు వింగ్స్లో బుక్ చేసుకొని రావడం జరుగుతుంది. మాకు సంబంధించి 4 లక్షల టన్నుల ప్యాడీ కూడా మేము దించుకోవడం జరిగింది. ఇతర జిల్లాల నుంచి కూడా ఒక 40 లక్షల టన్ను 40,000 టన్నులు దించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా డెలివరీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తర్వాత మాకు ఈ జాగాలు కనుక లేనట్లయితే ఇన్ టైంలో మేము డెలివరీ చేయకపోతే డిఫాల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వేరే జిల్లాల వాళ్ళని ఇక్కడికి రానియకుండా మా జిల్లాకు సంబంధించిన గోడౌన్లలో మేము మాత్రమే డెలివరీ చేసే అవకాశం కల్పించాలని చెప్పి అధికారులను మరియు ఎఫ్సీ అధికారులను కూడా కోరడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్ర చేస్తోందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కళాశాలల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లపైన ఆధారపడి చదువుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం సరైన సమయంలో బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలి అవుతున్నారని, బడ్జెట్ కాలేజీలు సైతం మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, నగర ఉపాధ్యక్షులు విఘ్నేష్, నాయకులు గణేష్, దినేష్, రిషిక్, రోహిత్ పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కళాశాల బంద్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణలో అర్హతలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్య దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఏదైతే ఉందో విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీన్ని నిరసనగా ఈరోజు కళాశాల బంద్ పిలుపుకోవడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని పెండింగ్లో ఉన్న 11,000 ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏబీవీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడల విద్యార్థి లోకం అంతా ఏకమై గత ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పినామో అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఈ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు ఇచ్చే భిక్ష కాదు, అది విద్యార్థుల హక్కు. ఈ మధ్య ప్రెస్ మీట్లలో చెప్తున్నావు పెద్ద పెద్ద గొప్పలు, గ్రీన్ ఛానల్ పెడతా 10 కోట్ల విద్యార్థులకు గుడ్ న్యూస్, విద్యార్థులకు 2,500 కోట్ల విడుదల చేస్తున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే నువ్వు 100 కోట్లు విడుదల చేసి ఏం చేస్తావని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఎట్లా ఉందంటే ఒక సముద్రంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 3 వార్డుల్లో కొనసాగుతున్న సర్ నమోదు ప్రక్రియను మున్సిపల్ చైర్పర్సన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు పలు సూచనలు చేశారు. సర్ ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ నెల 15లోగా సర్ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మోలుగూరి కమల్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, వార్డు ఆఫీసర్లు సుధీర్, నవ్య, బిల్ కలెక్టర్ సమ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఓ వ్యాపారి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఇటీవల జనగామ జిల్లాలో గుడుంబా తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హుస్నాబాద్కు చెందిన ఓ వ్యాపారి నుంచి కొనుగోలు చేసినట్టుగా సమాచారం ఇచ్చారని స్టేషన్ ఘన్పూర్ ఎక్సైజ్ సిఐ భాస్కర్రావు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన దాడుల్లో వ్యాపారి వెంకటేష్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీసీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కాలేజీని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్ స్టోర్ రూమ్ ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఫుడ్ క్వాలిటీ, మెనూ అమలు తదితర అంశాలను ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని ప్రిన్సిపల్ కు సూచించారు. కళాశాల భవనం గురించి అధికారులతో చర్చించినట్టు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ల వాడి శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్, కోఆప్షన్ మెంబర్లు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. 119 నియోజకవర్గాలకు మొదటి విడతగా 65 ఇచ్చారు. తర్వాత నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అంటే మనకు కూడా ఇచ్చిన జగిత్యాల. కానీ స్థలం 20 ఎకరాలు కావాలని సరికి దొరకలేదు. చాలా చోట్ల చూసినాం. ఈరోజు కూడా ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ ఎడ్యుకేషన్ వారు రాబోతున్నారు. వచ్చిన తర్వాత తాటిపల్లి దగ్గర, అంతరంగ దగ్గర కూడా స్థలాలు చూస్తున్నాం. అది ఒకసారి మొదలైందంటే చాలా పెద్ద ఏజెన్సీ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ 4 వస్తే 3 ప్రారంభమైనాయి. కరీంనగర్, చొప్పదండి, మాలకొండూరు, మొన్ననే వేములవాడ. మనది కూడా త్వరగానే పూర్తి చేయిస్తాం, మొదలు పెట్టిస్తాం. అప్పటి వరకు కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల నుంచి రెంటెడ్ బిల్డింగ్లు ఉంటున్నారు. వాస్తవానికి ఈ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కరీంనగర్లో ఉండింది, జగిత్యాలకు వచ్చింది. నేనే చాలా దీనిపైన పర్సూ చేసి చాలాసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళి సింగరేణికి బొగ్గు బ్లాక్లు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి కార్మికుల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్దమని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలోని ఓసీపీ 5 ఆవరణలో ఆయన సింగరేణి భరోసా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసిన కేంద్ర మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. సింగరేణి వ్యాప్తంగా తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ బాహుబలి కంపెనీ అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల నుంచి సింగరేణిని దోచుకుంటున్నాయని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ సింగరేణిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇప్పుడు ఒరిస్సాలోని నైని బ్లాక్ ను తమకు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతోందని ఎద్దేవా చేశారు. మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెన్కో కంపెనీలకు బొగ్గు తీసుకుంటుంది. ప్రతి క్వింటాలకు మనకు డబ్బులు ఇవ్వలే. జెన్కో కంపెనీ సంబంధించి 8,958 కోట్లు కేసీఆర్ అప్పు పెట్టిపోయాడు. కరెంటుకు సంబంధించి, మన కరెంటుకు సంబంధించి 20,199 కోట్లు అప్పు పెట్టిపోయింది. మొత్తము 25,902 కోట్లు కేసీఆర్ అప్పు చేసి మన పైసలు మనకి ఇవ్వకుండా పోయి రోజు ఫామ్ హౌస్ లో అడ్డుకున్నాం. ఎవరు అడుగుతా ఉన్నారు కేసీఆర్ ను? మీ కుటుంబం అంతా వెంబడబడి ఈరోజు అనేక రాజకీయాలు చేసి ఈ యొక్క కేసీఆర్ ను బ్రష్, మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రష్ పట్టించిపోయారు కదా. మరి 25,000 కోట్ల రూపాయలు కేసీఆర్ నీ హయాంలో అప్పు చేసిపోయావు, ఎవరిస్తారు అడుగుతా ఉన్నాను. చాలా బాధతో చెప్తా ఉన్నాను. సిగ్గుతో తల ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ నైని కోల్ బ్లాక్ కూడా ఎండిఓ ఎవరికి ఇవ్వాలో మంత్రులు హైదరాబాద్ లో పడి కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కదిక్కు, ఇంకో మంత్రుల కదిక్కు, ఇంకో మంత్రి కదిక్కు. ఈరోజు ఏ రకంగా నైని కోల్ బ్లాక్ ఎండిఓ మాకివ్వాలంటే మాకివ్వాలి.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు ఖండించారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తన నివాసంలో రేవంత్ రెడ్డికి రక్తదానం పేరిట బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి పదవి కోసం స్థాయిని మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యారని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లను వెంటనే రైతన్న పంట పొలాలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీనియర్ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏడుగు తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు పాల్గొన్నారు. రైతులను అవహేళన చేసే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ రక్తం అంటే మా నాయకులు హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ వాళ్ళ రక్తము తీసి పంటల మీద జల్లరే పంటలు అవే పండుతాయి అన్నారు. దయచేసి రైతుల కోసము ఎన్ని లక్షల యూనిట్లైనా మేము ఇచ్చేదానికి తయారున్నాం. స్థానిక శాసనసభ్యులు కూడా ఏదో ఆ పిచ్చుకల పంజరం ఉన్నట్టు మన ఏది సీఎం ఆఫీస్కి వెళ్ళి ఏదో కాగితం రాగానే వచ్చి టీవీల ముందట చాలా చెప్తా ఉన్నారు. నిన్న మా నాయకుడు హరీష్ రావు గారిని చెప్తా ఉన్నారు, నువ్వు పాలిటిక్స్ చదివినావు నీకేం తెలుస్తుంది అని అంటూ ఉన్నారు. మరి గౌరవ శాసనసభ్యులు మీరు ఏం ఇంజనీరింగ్ చేసినారు? దాని తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఏమన్నా మాస్టర్ చేసినరా? మీకేం తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న అవగాహన ప్రకారం మీరు చదివింది కేవలం ఐటీఐ. ప్రతిరోజు 2 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఇలా మీ మొండి వైఖరి ఇది ఎక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ గారి పేరు వస్తుందో మీ ఆలోచన విధానాన్ని, దివాలా కోరు ఆలోచన విధానాన్ని మరే మీరు మానుకొని. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి వెళ్లే దారిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. కేజీబీ విద్యాలయం ప్రహారీ పక్కన ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ కు ఫెన్సింగ్ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అదే దారిలో విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించిన విద్యుత్ తీగలు కూడా చాలా కిందకు వేలాడుతున్నాయని చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ హాస్టల్ పక్కన, అదేవిధంగా మెయిన్ రోడ్ నుండి చందుర్తి హై స్కూల్కు వెళ్లే దారిలో మరి ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రమాదకరంగా ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలకు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు మరియు మధ్యతరగతి పిల్లల్ని స్కూల్కు పంపుతున్నారు. మరి ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వ పాఠశాలకు వారు పంపినప్పుడు ఇలాంటి చర్యలు చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఖచ్చితంగా ప్రభుత్వానిదే. కావున అధికారులు దీనిపైన స్పందించి వెంటనే రోడ్డుకు మరియు ట్రాన్స్ఫార్మ్కు మధ్యలో ఏదైనా కంచెలాగా ఏర్పాటు చేసి ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేయాలి. మరి ప్రభుత్వం ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం మానేసి మరి ఇటువంటి వాటిని గమనించి ప్రమాదం జరగక ముందే మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రక్షణ చర్యలు ఏర్పాటు చేసి పిల్లలను రక్షించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రధానమంత్రి కిసాన్ మదన్ యోజన నిధులతో వాటర్ షెడ్ నిర్మాణ పనులు చేపడుతున్న క్రమంలో కట్టు కాల్వను అడ్డుగా మట్టి పోయడం వల్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామ సర్పంచ్, ప్రజలు వాటర్ షెడ్ కమిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలువకు అడ్డంగా నిర్మాణం చేపట్టడం పట్ల వర్షపు నీరు చెరువులోకి చేరడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఈ ఘటనపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గంభీరావుపేట మండల్ ముచ్చర్ల గ్రామంలో వాళ్ళు వాటర్ షెడ్డు కార్యక్రమంలో భాగంగా ఈ ఏఈ గారు గ్రామంలో ఎవరికి తెలియకుండా, వాటర్ షెడ్ కమిటీకి తెలియకుండా, సర్పంచ్కి తెలియకుండా, గ్రామ పంచాయతీకి తెలియకుండా, ఊర్లో కనీసం ఒక గ్రామ పెద్దలకు కూడా తెలియకుండా ఆయన ఇష్టం ఉన్నట్టు పనిచేసి ఆ నీళ్ళు ఎక్కడ ఆగుతాయో తెలియకుండా ఇష్టారాజ్యంగా చేసి దాదాపు 20 లక్షల వరకు వర్క్ ఉంటుంది. ఆ వర్క్ని ఆయన ఏంటంటే పూర్తి చేసుకొని డబ్బుల కోసమే పనిచేసిండు. మా ఊర్లో ఎవరైనా అడిగితే ఎక్కడ ఒర్రే వస్తుంది, ఎక్కడ ఒర్రే రాదు, ఆ ఒర్రే ఏరియాలో కట్టాలి వాటర్ షెడ్ అంటే. అది ఎవరికి తెలియకుండా ఆయన ఇష్టంగా చేసి రికార్డు చేసుకొని అలా పబ్బం గడిపి రెండు నెలలు అవుతుంది. సర్పంచ్ వచ్చి 6 నెలలు అవుతుంది. కనీసం ఆ సర్పంచ్ చెప్పలేడు, గ్రామ పెద్దలు చెప్పలే, వాటర్ షెడ్ కమిటీకి చెప్పలే. అది ఎవరో చెప్పకుండా ఆయన ఇష్టం చేసి బిల్లులు తీసుకుంటున్నాడని మనవి చేస్తూ దీన్ని
మరి మళ్ళీ మా ఊర్లకు ఇక్కడ నుంచి జంగల్ చుట్టూ మేము కాలువ పోసుకున్నాం. ఆ కాలువనంతా చెడగొట్టి వాటర్ షెడ్లో కలిపి కొత్తపల్లికి నీళ్లు పోయేటట్టు చేసి మా చెరువు కూడా నష్టం చేసిండు. దానికి అధికారులు తగిన చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాం. నాబార్డు నిధుల నుండి ఈ కట్టు కాలువకు మా ఊరికి ఏదైతే ఆగిపట్టు అయిందో ఆ కట్టు కాలువ నిర్మాణంలో భాగంగా దానికి అడ్డుకట్టలు వేసి వాన నీటితోటే ఆధారమైన మా ముచ్చల చెరువుకు ఆధారమైన కట్టు కాలువను చెడగొట్టి దానిపై చెక్ డ్యాములు నిర్మించి గ్రామ రైతులకు ప్రధాన వనరు అయిన ముచ్చల చెరువును వాటర్ లేకుండా చేసే ఒక దుర్బుద్ధితోటి మా ఊరి వనరులను కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఈ రమేష్ సారు కానీ ఎవరు కానీ ఇప్పటివరకు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ గ్రామ సర్పంచ్ కానీ ఎవరు కూడా సమాచారం ఇవ్వకుండా వారు వినూత్న రీతిలో అంటే మాకు తెలియకుండా, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పనిచేస్తూ మా యొక్క వనరులను దెబ్బతీస్తున్నారు. కావున అధికారులు దీనిపై వెంటనే స్పందించి మా యొక్క కాలువను మరమ్మతులు చేపించి గ్రామస్తులకు న్యాయం చేకూర్చాలి. కేటీఆర్ హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీవన్ రెడ్డి ఇంటి నుండి ర్యాలీగా వెళ్లి రోడ్డుపైన బైఠాయించారు. నేరపూరిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపైన చర్యలు తీసుకోవాలని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే వీళ్ళు భరించలేక సహించలేక వీళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే ఒక విషయాన్ని కూడా మరిచే విధంగా చెప్పంటున్నా. ఒక నేరస్తుడు పలికేట ఒక మాటలు అని చెప్పంటున్నా. ఒక నేరస్తుడు పలికేట ఒక మాటలు నేరాలను ప్రోత్సహించే విధంగా చెప్పంటున్నా. శాంతి భద్రత పర్యవేక్షించే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఏదైతుందో ఇలా ప్రతిపక్ష నాయకులు అంటే ఒక కేసీఆర్ గారే కానీ కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారి యొక్క నెత్తులు చల్లితే కులాలు పడతాయట. మరి కొత్తగా వాచ వింటున్నామే అంటున్నాను. వీళ్ళ మనుషుల నెతృత్వం పొలాలు పండించే ఒక అవకాశం ఉన్నట్టయితే ఇవి మేము ఎప్పుడు కూడా ఏది ఇస్తుందో ఏ వ్యవసాయ పరిశ్రమ మీకు అనుకోలేదని చెప్పి అంటున్నాం. ఇక ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళు మొత్తం త్రాగుడి సమస్య మనం ఎదుర్కోబోతున్నామని చెప్పి అంటున్నాం. రామగుండం ఎన్టీపీసీ ఇవాళ ఏది ఇస్తుందో మన థర్మల్ జనరేషన్ నిలిచిపోయే ప్రమాదం మనం ఎదుర్కోబోతున్నాం. వీళ్ళు సింగరేణి జెన్కో కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డది. హైదరాబాద్ నగరానికి త్రాగునీటి ఎత్తుడొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నా. మొత్తం పట్టాలన్నీ త్రాగునీటితో ఏదైతే సమస్య ఎదుర్కొనే మనకు దినం రాబోతుంది. కాబట్టి కొంత విజ్ఞత ప్రదర్శించండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవల్లిలోని దళిత వాడలను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కొత్త పెన్షన్లు రాక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రేషన్ షాపుల ద్వారా ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గురిజాల శ్రీధర్, వల్లంపట్ల తిరుపతి, కట్కూరు మహేష్, నేదూరి సంజీవ్, కంగారి తిరుపతి పాల్గొన్నారు. ఎన్నో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి మరి ముప్పు గ్రామాలు భూమి కోల్పోతున్న రైతులకు మరి వాళ్ళ త్యాగం ముంగట వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భావించడం జరుగుతుంది. ఇలా భూములు త్యాగం చేసి మరి ఇలా రోడ్డు మీద పరిస్థితి ఇలా తీసుకొచ్చిన ప్రభుత్వాలు మరి భూమి అయితే తీసుకున్నది కానీ వాళ్ళకు మరి నష్టపరిహారం కట్టించి మరి చేతులు దులుపుకున్నది తప్ప కానీ మరి ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగాలు ఏంది, వాళ్ళ పని ఏంది, వాళ్ళ ఉపాధి ఏంది అన్నది మాత్రం మరి గత ప్రభుత్వం పట్టించుకోలే. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు మరి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.